క్షణమే మధురమే వీక్షణమే ఓ చెలి మధురమే వీక్షణమే మధురమిలాలసయే మధురం లాలనయే మధురమిలాయిరినే మధురం లాలితమే మధుపవనం వీచి మధుపవనం వీచి పర్వమే మై మరచిందిలే. ఆహా, ఈ పాట ఎంత బాగుంటుందో కదా, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఇక ఈ రోజున మన వ్యాలంటైన్స్ వీక్లో కిస్ డే గురించి మాట్లాడుకుందాం. కిస్ అంటే అందరూ ఒక పీక్ రొమాంటిక్ మూమెంట్ లాగా అనుకుంటారు, కానీ ఇది మీ ప్రేమ ఆప్యాయతను వ్యక్తపరచడానికి ఇదో అర్థవంతమైన మార్గంగా చెప్తారు. అయితే ఈ కిస్ డే 19వ శతాబ్దంలో విక్టోరియన్ శకంలో ప్రజాదరణ పొందిందని చెప్తారు. ఆ సమయంలో బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం తప్పుగా పరిగణిస్తారు కాబట్టి చాలా సీక్రెట్గా దీన్ని సెలబ్రేట్ చేసుకునేవారంట. కానీ ఒక సాధారణ ముద్దు ఇద్దరు వ్యక్తుల మధ్య సాన్నిహిత్యం, అనుభూతిని పెంచుతుంది, వారి సంబంధాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎన్నో విలువైన మాటలు చెప్పే సులభమైన ప్రైవేట్ భాష ఒక ముద్దే మరి. సో ఈ రోజుని కూడా హ్యాపీగా ఈ సినిమాలు చూస్తూ సెలబ్రేట్ చేసుకోండి. మరి ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సఖీ సినిమా గురించి. మాధవన్ ఇంకా శాలినీల ఈ సినిమా ఇప్పటికీ ఎప్పటికీ ఫేమసే. హీరోయిన్తో హీరో మాట్లాడడానికి కిరాణా షాప్కి వెళ్ళి దొంగచాటుగా ఫోన్ చేయడం లాంటి క్యూట్ సీన్స్ కానీ, వీళ్ళ ప్రేమని పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం, ఇంటి నుంచి బయటికి వచ్చేయడం లాంటి సీరియస్ సీన్స్లో కానీ ఏది డ్రమాటిక్గా అనిపించదు, చాలా సహజంగా ఉంటుంది. పెళ్ళయ్యాక కార్తీక్ శాంతిలు పడే గొడవలు కదా, అరే మనం కూడా ఇంతే కదా అనేంత రిలేటబుల్గా ఉంటుంది. ఏమన్నా మణిరత్నం సార్, మణిరత్నం అంతే. ఇక సఖీ సాంగ్ సూపర్. స్నేహితుడా అనే పాట కూడా మనని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతుంది, మన పార్ట్నర్ని గుర్తు తెచ్చుకుంటాం కదా. ఇక నెక్స్ట్ ఉప్పెన సినిమా. ప్రాణం పోయినా పర్వాలేదు, పరువు పోకూడదనే పట్టుదలతో ఉన్న రాయుడు ఓ గ్రామ పెద్ద. ఆయన కుమార్తె బేబమ్మ అలియా సంగీతని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తాడు ఆశీర్వాదం. ఈ క్రమంలో ఒకరిని విడిచి ఒకరు మరొకరు ఉండలేనంతగా ప్రేమ బలపడుతుంది. అయితే అషితో తిరుగుతుందనే విషయం రాయుడికి తెలిసి బేబమ్మను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తాడు. దాంతో హీరో హీరోయిన్ లేచిపోతారు. రాయుడు కంటపడకుండా పూరి, కలకత్తా, గ్యాంగ్టాక్ ఇలా చాలా ప్రాంతాల్లో తిరుగుతారు. కానీ ఒకరోజు రాయుడికి బేబమ్మ గురించి తెలుస్తుంది. అలానే అషి కూడా బేబమ్మను రాయుడికి అప్పగించేస్తాడు. తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన బేబమ్మను అషి ఎందుకు దూరం చేసుకున్నాడు, అషి చేసిన నిర్వాకానికి బేబమ్మ ఎలా స్పందించింది, అయితే అషిని వదిలేసిన తర్వాత బేబమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంది, ఇవన్నీ మేము చెప్పడం కాదు, కానీ హాయిగా ఇంట్లో కూర్చొని మీ పార్ట్నర్తో ఈ సినిమా చూస్తే సూపర్గా ఉంటుంది. అలానే ఈ సినిమాలో పాటలు కూడా సూపర్గా ఉంటాయి. ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేమ గొప్పతనం తెలుస్తుంది, ఎంతలా ప్రేమించుకుంటామో లేచిపోతే అంతలా కష్టపడాలి మరి అన్నట్టు ఉంటుంది. ఇక లాస్ట్కి వర్షం సినిమా గురించి చెప్పుకుందాం. అసలు వర్షం సినిమా చూడని సినిమా లవ్వర్ అంటూ ఉంటాడా మరి. ఈ సినిమాలో ప్రభాస్ ఇంకా త్రిష అంతలా ప్రేమించుకున్న గోపీచంద్ నుంచి ఎలా తప్పించుకున్నారో, ఆ మూర్ఖుడిని ఎలా చంపారో చూపిస్తారు. వాళ్ళ ప్రేమ, రొమాన్స్, త్యాగం అంతా సూపర్గా ఉంటుంది. సో ఈ కిస్ డే రోజున ఈ సినిమాలు ఖచ్చితంగా చూడండి, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.